ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అన్న విషయం గురించి, అలాగే అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం దర్శనం టికెట్లను ఈరోజే టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే సెప్టెంబర్ 25వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 67,616 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 22,759 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,89,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ఈరోజు 6 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకుని దర్శనానికి వెళ్ళే భక్తులకైతే దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఇక ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా 1 గంట లోపే దర్శనం అనేది పూర్తవుతుంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా తక్కువగా ఉందండి. నిన్న మొన్నటి కంటే కూడా భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు అందరూ కూడా తిరుమల వచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఈరోజు కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి దర్శనానికి 6 గంటల సమయం అనేది పడుతోందండి. ఇది టీటీడీ వారి నుంచి వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అండి. నేను ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్కి, అలాగే మీరు కరెక్ట్గా దర్శనానికి వెళ్ళే టైంకి 1-2 గంటల తేడా అనేది అయితే ఉండొచ్చు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి దీన్ని బట్టి మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. 2024 అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం దర్శనం టికెట్లను సెప్టెంబర్ 25వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. ఇవి కూడా విడుదల చేసిన కొన్ని నిమిషాలలోపే ఫుల్ అయిపోతాయి. ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తిరుపతిలో అలిపిరి మెట్ల వద్ద ఉన్న గోశాలలో హోమం చేస్తారండి. దివ్యానుగ్రహ విశేష హోమము. ఆ హోమంలో కూర్చొని హోమం అంతా చూసి పాల్గొనాలి. ఈ విధంగా హోమంలో కూర్చున్న తర్వాత అదే రోజు మీకు తిరుమల కొండపైన స్వామివారి యొక్క దర్శనం కూడా ఉంటుంది. ఈ దివ్యానుగ్రహ విశేష హోమం దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఇద్దరికి కలిపి 1,600 రూపాయలు. ఈ టికెట్ సింగిల్గా ఒకరికైతే బుక్ అవ్వదండి, ఇద్దరుగా బుక్ చేసుకోవాలి. ఇద్దరికి కలిపి 1,600 రూపాయలు. హోమం అయిపోయిన తర్వాత ఇదే టికెట్తో మీరు దర్శనం అనేది ఉంటుందండి. మళ్ళీ వేరేగా టికెట్ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఖచ్చితంగా కింద అలిపిరి మెట్ల వద్ద ఉన్న గోశాలలోని దివ్యానుగ్రహ హోమంలో కూర్చొని పాల్గొంటేనే మీకు దర్శనం అనేది ఉంటుంది. మీరు హోమంలో కూర్చోకపోతే మీకు దర్శనం అనేది ఉండదు. భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించాలి. అలాగే 2024 అక్టోబర్ నెలకి సంబంధించిన టీటీడీ లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ అంటే స్థానిక ఆలయాల యొక్క సేవా టికెట్ల కోటాను కూడా సెప్టెంబర్ 25వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకే ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. టీటీడీ వారివి తిరుమల కొండపైన వెంకటేశ్వర స్వామి ఆలయమే కాకుండా కింద తిరుపతిలో శ్రీనివాస మంగాపురము, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయము, ఇలా ఎన్నో రకాలైన స్థానిక ఆలయాలు టీటీడీ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయండి. ఆ ఆలయాలలో కూడా సుప్రభాతం, అభిషేకం, కళ్యాణోత్సవం లాంటి సేవలు చేస్తారు. ఆ సేవలలో పాల్గొనాలనుకునే భక్తులు ఈ లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ని బుక్ చేసుకుంటే అటువంటి ఆలయాలలో ఆయా సేవలలో పాల్గొనే అవకాశం అనేది మీకు ఉంటుంది. ఈ టికెట్లన్నింటినీ బుక్ చేసుకునే టీటీడీ వారి
అఫీషియల్ టికెట్ బుకింగ్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు. ఇక కొందరు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో SSD టోకెన్స్ అలానే దివ్య దర్శనం టోకెన్ ఇస్తారా? ఇస్తే దర్శనంకి ఎంత సమయం పడుతోంది ప్లీజ్ చెప్పండి మ్యామ్ అని అడిగారండి. బ్రహ్మోత్సవాలు జరిగే డేట్స్లో కూడా ప్రతిరోజు ఉచిత సర్వదర్శనం టికెట్లు అనేవి టీటీడీ వారు కేటాయిస్తారండి. అలిపిరి మెట్ల వద్ద అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో, శ్రీవారి మెట్ల వద్ద అయితే శ్రీవారి మెట్టు స్టార్టింగ్ పాయింట్లో, అలాగే తిరుపతిలో శ్రీనివాసం విష్ణు నివాసం కాంప్లెక్స్లలో ప్రతిరోజు ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. వాటిని తీసుకొని మీరు బ్రహ్మోత్సవం డేట్స్లో కూడా దర్శనానికి వెళ్ళొచ్చు. బ్రహ్మోత్సవాలలో ఖచ్చితంగా సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోంది అనేది బ్రహ్మోత్సవాలు మొదలయ్యే ఒక 2 రోజుల ముందు చెప్పొచ్చండి. నేను ప్రతిరోజు వీడియోస్ చేస్తుంటాను కాబట్టి మీరు బ్రహ్మోత్సవాలలో దర్శనానికి వెళ్లే ముందు మన వీడియో చూసినట్లయితే మీకు ఒక అవగాహన అనేది ఉంటుంది. అలాగే 1 సంవత్సరం బేబీని తీసుకొని రావచ్చు అన్నారు. రూమ్స్ ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి ప్లీజ్ రిప్లై అని అడిగారండి. మీరు ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆన్లైన్లో ఏవైనా దర్శనం టికెట్లు బుక్ చేసుకుని ఉండాలండి. అప్పుడే మీకు ఆన్లైన్లో రూమ్స్ కూడా బుక్ అవుతాయి. మీరు ఆన్లైన్లో ఎటువంటి దర్శనం టికెట్లు బుక్ చేసుకోకపోతే ఆన్లైన్లో తిరుమల కొండపైకి సంబంధించిన రూమ్స్ కూడా బుక్ అవ్వవు. అయితే మీకు రూమ్స్ కావాలంటే ఎలాగా అంటే తిరుమల కొండపైన ప్రతిరోజు CRO ఆఫీస్లో ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. ఈ రూమ్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. రూమ్స్ యొక్క సౌకర్యాలను బట్టి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. రూమ్స్ స్టార్టింగ్ కాస్ట్ అనేది 50 రూపాయల నుంచి మొదలవుతుంది. ఈ విధంగా మీరు తిరుమల కొండపైన CRO ఆఫీస్లో ఇచ్చే రూమ్స్ని తీసుకోవచ్చు. అలాగే ఇంకొకరు శ్రీవారి మెట్టు నుండి వెళ్ళేవారు ఆన్లైన్లో 300 రూపాయల టికెట్ తీసుకోవాలా లేక అక్కడే దర్శనం టికెట్ దొరుకుతుందా? ఏ టికెట్స్కి త్వరగా దర్శనం అవుతుంది అని అడిగారు. శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలనుకుంటే మీరు ఆన్లైన్లో ఏదైనా దర్శనం టికెట్ని బుక్ చేసుకోవచ్చు. లేదా శ్రీవారి మెట్టు మార్గం దగ్గరే ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. అవి తీసుకొనైనా శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళొచ్చు. లేదా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా కూడా మీరు దర్శనానికి అలాగే వెళ్ళిపోవచ్చు. ఫ్రీ దర్శనానికి టికెట్స్ లేకుండా కూడా శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళొచ్చు. అన్నింటికంటే ఏ టికెట్స్తో త్వరగా దర్శనం అవుతుందని అడిగారు. ఇక్కడ 300 రూపాయల దర్శనం టికెట్తో మీకు త్వరగా దర్శనం అనేది అవుతుందండి. ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 6 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనం టికెట్లకైతే 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్తో అయితే దర్శనానికి కేవలం 3 గంటల సమయం మాత్రమే పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్తో మీకు అన్ని దర్శనాల కంటే త్వరగా దర్శనం అనేది పూర్తవుతుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉంటే మన ఛానల్లోని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.